లగ్జరీ గోల్డ్ తక్కువ ధరలో ముకుంద జ్యువెలరీ ఫ్యాక్టరీ అవుట్లెట్. నో మేకింగ్ ఛార్జెస్. ఇటీవలి రోజుల్లో తగ్గుముఖం పట్టిన బంగారం ధరలకు అకస్మాత్తుగా బ్రేక్ పడింది. గత కొన్ని రోజులుగా క్రమంగా తగ్గుతూ వచ్చిన గోల్డ్ రేట్లు బుధవారం ఒక్కసారిగా పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. అంతర్జాతీయ పరిస్థితులు, ముఖ్యంగా ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరగడం వల్ల మార్కెట్లో అనిశ్చితి ఏర్పడి దాని ప్రభావం బంగారం ధరలపై పడినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతున్న ఈ సమయంలో ధరలు పెరగడం వినియోగదారులకు మరింత భారంగా మారింది. గత కొన్ని రోజులుగా తగ్గుతాయని ఆశించిన వారు ఇప్పుడు పెరిగిన ధరలతో ఇబ్బంది పడుతున్నారు. సేఫ్ హెవెన్గా భావించే బంగారంపై డిమాండ్ పెరగడంతో ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి. బుధవారం హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,51,310 రూపాయలకు చేరుకోగా మంగళవారం 1,49,180 రూపాయల వద్ద ఉండింది. అంటే ఒక్క రోజులోనే 2,130 రూపాయల పెరుగుదల నమోదైంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర 1,38,700 రూపాయలకు చేరి నిన్న ఈ ధర 1,36,750 రూపాయలతో పోలిస్తే 1,950 రూపాయలు పెరిగింది. ఇవే ధరలు విజయవాడ, విశాఖపట్నంలో కూడా కొనసాగుతున్నాయి. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర 1,53,280 రూపాయలకు చేరగా మంగళవారం 1,50,770 రూపాయల వద్ద ఉండింది. ఒక్క రోజులోనే 2,510 రూపాయలు పెరిగింది. 22 క్యారెట్ల ధర కూడా 1,40,500 రూపాయలకు పెరిగి సుమారు 2,300 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 1,51,440 రూపాయలకు చేరి నిన్నటి ధరతో పోలిస్తే 2,210 రూపాయలు పెరిగింది. 22 క్యారెట్ల ధర 1,38,850 రూపాయల వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో కూడా ఇదే ధోరణి కనిపిస్తూ 24 క్యారెట్లు 10 గ్రాముల ధర 1,51,310 రూపాయలు, 22 క్యారెట్లు 10 గ్రాముల ధర 1,38,700 రూపాయల వద్ద ఉన్నాయి. అటు వెండి ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. బెంగళూరులో కిలో వెండి ధర 2,65,000కు చేరుకోగా నిన్న 2,55,000 రూపాయల వద్ద ఉండింది. అంటే ఒక్క రోజునే 10,000 రూపాయలు పెరుగుదల నమోదైంది. హైదరాబాద్లో కిలో వెండి 2,70,000 రూపాయలకు చేరి నిన్నటి ధరతో పోలిస్తే 5,000 రూపాయల మేర పెరిగింది. మొత్తానికి అంతర్జాతీయ ఉద్రిక్తతలు, పెట్టుబడిదారుల భద్రతా భావన బంగారం, వెండి ధరలను మళ్లీ పెంచుతున్నాయి. రాబోయే రోజుల్లో కూడా ఈ పరిస్థితులు కొనసాగితే ధరలు మరింత మార్పులకు లోనయ్యే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.